సార్ ఈనాడు క్రైస్తవ సమాజం అంతటిలో చూస్తే హ్మ్. ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అంటూ ముందుకొచ్చినటువంటి వారు హ్మ్. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. హ్మ్. మరి ఇలాంటి ఒక పరిస్థితిలో సకల ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పగలడు అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదా అలా చెప్పగలిగేటువంటి ధైర్యం కావచ్చు, లేదా ప్రత్యక్షత కావచ్చు. ఇలాంటిది మీరు ఇంతకుముందు ఎవరిలోనైనా చూసారా? మేమైతే నేను చూస్తున్నాం మీ లోపల. హ్మ్. నేనైతే ఎవరు కూడా చూడలేదు. హ్మ్. నేనైతే చూడలేదు. ఓకే. హ్మ్. ఓకే సార్. సార్ ఇప్పుడు అన్ని సబ్జెక్టుల మీద మీరు ఇలాంటి పట్టు సాధించడానికి మీరు చేసిన కసరత్తు ఏమిటి? నేను చేసిన కసరత్తు అనే కంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచిన విధానం అనడం చాలా అప్రాప్రియేట్‌గా ఉంటది. ఓకే. ఆయన దేవదేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఆయన పూనుకొని ఒక మనిషిని ఇలా తయారు చేద్దాం అనుకుంటే, దానికి అవసరమైన పరిస్థితులు ఆయనే సృష్టించి, సౌకర్యాలు కలిగించి, ఆ! ఎన్నో సోర్సెస్ నుండి ఒక జ్ఞానోదయం ఈ వ్యక్తికి కలిగించి, ప్రత్యక్షత గల మనస్సునిచ్చి, అవన్నీ గుర్తుపెట్టుకొని సమయోచితంగా దాన్ని ఉపయోగించే ప్రాప్తకాలజ్ఞత, సమయస్ఫూర్తి ఇవన్నీ ఆయనే ఇచ్చేవవి. హ్మ్. దేవుడు ఊపిరి ఊదితే మట్టి ముద్ద మనిషి అయిపోయింది. హ్మ్. ఆయన ఊపిరి ఊదకపోతే పరిస్థితి ఏంటి? అవును. అది మట్టే. మట్టే. గనుక నేనైనా ఏ భక్తుడైనా అంతే. ఎవరైనా దేవుని చేత బలంగా వాడబడ్డ వాళ్ళు ఎందుకు వాడబడతారంటే వాళ్ళ మీద దేవుడు తన ఊపిరి ఊదుతాడు. హ్మ్. అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, ఐడియాలజీలో, మైండ్ సెట్లో మార్పు వస్తుంది. వాళ్ళని ఏ పరిచర్యకైతే దేవుడు నియమించాడో దానికి అవసరమైన సబ్జెక్ట్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం వస్తుంది. కావలసినటువంటి ధైర్యము, సమయస్ఫూర్తి ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలన్నీ అబ్బుతాయి. దేవుని మాటలు వెల్లడి కాగానే 119వ కీర్తన 130వ వచనంలో తెలివి లేని వారికి అవి తెలివిని కలిగించును అంటాడు దావీదు. అసలు వాడికి జీరో అట తెలివి. దేవుని వాక్యం వెల్లడి కాగానే ఆ జీరో లెవెల్లో ఉన్నటువంటి ఆ తెలివి, వాడికి కొత్తగా లేని తెలివి పుట్టుకొచ్చింది వాడి లోపల. ఇది దేవుని మహత్తు, దేవుని మహిమ కానీ మనదేమి లేదు. దేవుడు నన్ను అలాగే సిద్ధపరిచాడు. కృషి నేను చేశాను, చేయలేదని కాదు. అయితే చెయ్యమని కూడా ప్రేరేపించింది ఆయనే. ఆ కృషిని సరైన దిశలో నడిపించిన వాడు కూడా ఆయనే. మనది 1-2% ఏదో ఉంటుంది, కానీ 98% ఆయన చేసిందే పని. నన్ను ఇలా ఆయన చేశాడంటే అదొకటే నా సాక్ష్యం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.